అంబటి కుటుంబానికి వరుస పరామర్శలు ఎలా చూడాలంటారు అసలు? వాడు మాట్లాడిన మాటలకి వాళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఈ ఎంపీలు కానీ వాళ్ళ పార్టీ కార్యకర్తలు కానీ వాళ్ళు చేసే చేష్టలు కానీ చూస్తూ ఉంటుంటే నిన్న రీసెంట్గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వచ్చాడు. వాడు మాట్లాడిన మాటలకి ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతున్నాడు, చెయ్యి అయిందే గడ్డం అయిందే అని. వాళ్ళ పార్టీకి చెందిన సీమరాజా అని ఆల్రెడీ చెప్పారు. మేము ఎప్పుడో చెప్పాము మా కోడి మా గొడ్డలి అని చెప్పి మాట్లాడారు. సేమ్ వీళ్ళు అంతే మాట్లాడుతున్నారు, అయ్యే చేస్తున్నారు తప్పితే ఏమీ లేదు. వాడు రీసెంట్గా చేసిన తప్పేంది, సంక్రాంతికి గంగిరెద్దులాగా డ్యాన్సులు వేస్తున్నాడు అని మొన్నటిదాకా అందరూ అనుకున్నారు. కానీ దాని వెనకాల వాడు చేసే స్కామ్ ఏంటి? లాటరీ టికెట్లు. అసలు ఆంధ్రప్రదేశ్లో ఉందా? అసలు ప్రతి ఒక్కరి దగ్గర 200 రూపాయలు వసూలు చేసి అది ఎన్ని కోట్లు అనేది తెలీదు. అంటే వాడు ప్రతి సంక్రాంతికి ఎందుకు డ్యాన్సులు వేస్తున్నాడు? వచ్చిన డబ్బులు చూసుకొని ఆ డ్యాన్సులు వేయటం జరిగింది. రీసెంట్గా వాళ్ళ సత్తెనపల్లి నియోజకవర్గానికి చెందిన వాళ్ళే వాడి మీద కేసు వేయటం, ఇక మూడోసారి ఇక వస్తున్నాడు, ఇంటికి వస్తున్నాడు అని చెప్పి వాళ్ళ కూతురు ఇంటి దగ్గర స్వీట్లు కూడా పంచింది ముందు రోజు, మరో 14 రోజులు. ఇది అయిపోయిన తర్వాత ఇంకో పీటీ వారెంట్ రెడీగా ఉంది, మంగళగిరి నుంచి వచ్చింది. నాకు తెలిసి గోదావరి పుష్కరాల్లాగా రాజమండ్రిలోనే ఉంటాడు. ఇప్పుడల్లా వచ్చేటట్టు నాకైతే కనపట్ల. ఎన్ని పరామర్శలు జరిగినా వాడు మాట్లాడిన మాటలకి వాడు ఏంటంటే పోలీసుల మీద కూడా ఎన్నోసార్లు ఎదురు తిరిగి వాళ్ళకి వాళ్ళు చేసే డ్యూటీకి ఆటంకం కలిగించిన సంఘటనలు ఎన్నో జరిగినాయి కాబట్టి ఇప్పుడు అన్ని బయటకు వస్తున్నాయి. దీని తర్వాత మంగళగిరి ఉంది, మంగళగిరి పీటీ వారెంట్ ఉంది, విజయవాడ పీటీ వారెంట్ ఉంది. దాదాపుగా అన్ని జిల్లాల నుంచి కూడా ఒక్కోటి బయటకు వస్తామంటే ఇక గోదావరి పుష్కరాల తర్వాతే అన్నయ్య బయటకు వస్తాడు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. ఇక్కడ తగ్గేదేలే ఎన్ని కేసులైనా పెట్టుకోండి అంటున్నారుగా ఎవరు? అంబటి రాంబాబు. తగ్గేదే లేదు. ఆ లోకేష్, చంద్రబాబు, ఆ రెడ్ బుక్, నా గెస్ట్ హౌస్లో కుక్కలు కూడా అని చెప్పి మాట్లాడుతున్నాడు. అలాంటి మాటలు మాట్లాడేవాడికి ఇక ఇప్పుడు పోలీసు ఈ చెయ్యి గడ్డం ఎట్టిట్ట అంటున్నాడు. ఇంకా పై ఎందుకు ఇక కాళ్ళు కూడా సరి చేద్దామని చెప్పి పోలీసులు ఆ 2 కాళ్ళు కూడా సరి చేశారు అని చెప్పి నాకైతే అర్థమైంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక బిల్ గేట్స్ గారి గురించి సాయి మాట్లాడిన మాటలు. మీకు ఇంతకుముందు హైదరాబాద్ వచ్చారు బిల్ గేట్స్. ఫస్ట్ చంద్రబాబు గారు బిల్ గేట్స్ గారిని కలిసే టైంలో ఒక 5 minutes టైం ఇవ్వండి అన్న చంద్రబాబు గారి దగ్గరికి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 6 గంటలు బాబు గారితో ఆంధ్రప్రదేశ్లో 6 గంటలు స్పెండ్ చేశారు అంటే ఇక మనకి ఇక్కడ దొరికే చిన్న పునుగులు ఉంటాయి, అవి కూడా టేస్ట్ చేశారు అంటే చూడండి. అసలు ఇక ఇంతకుముందు హైదరాబాద్ ఈరోజు ఏ స్థాయిలో ఉందో కొండ ప్రాంతం, అక్కడ ఎందుకు పనికిరాని నేల కూడా ఈరోజు 100 కోట్లు బలుగుతుంది. 10 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది ఇక మీరే అర్థం చేసుకోండి. ఇంతకుముందు బిల్ గేట్స్ హైదరాబాద్ వచ్చాడు, గుజరాత్ రాలేదే, తమిళనాడు రాలేదే, బెంగళూరు రాలేదే, ఇప్పుడు హైదరాబాద్ రాలేదే, ఆంధ్రప్రదేశ్ వచ్చాడు. 2019 నుంచి 24 దాకా రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో. 3 రాజధానులు అన్నారు, అమరావతి అన్నారు, కమరావతి అన్నారు, కమ్మరాజధాని అన్నారు. అలాంటిది 2024 19 నెలల తర్వాత ఈరోజు రాష్ట్రం ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుంది? దాదాపు ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం కూడా ఎలా అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ఇక డైరెక్ట్గా పొలంలోకి కూడా బిల్ గేట్స్ గారు రావటం జరిగింది. ఇక అన్ని రంగాల్లోనూ ఆంధ్రప్రదేశ్ ముందు ఉంటుంది.
అని చెప్పి మాకైతే అర్థమవుతుంది. 10 సంవత్సరాల తర్వాత అంటే బిల్ గేట్స్ అనే అతను దుర్మార్గుడు అని మాట్లాడుతున్నారు కదా మరి జర్నలిస్ట్ సాయి గారు. ఉంది కదా వాడికి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్. ఇప్పుడు బిల్ గేట్స్ అంటే ఎవరు ఏంటి అనేది ఇక ఇప్పుడు నువ్వు ఎవరినో అడగక్కర్లా, నువ్వు గూగుల్లో సెర్చ్ చేసుకో బిల్ గేట్స్ అంటే ఎవరు, ఆయన అమెరికాలో అతని ఆస్తి ఏంటి, 95% ఉన్న ఆస్తిలో పేదలకే పంచారు. మరి అలాంటి వ్యక్తి గురించి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటుంటే ఇంకా పోలీసులు తమ డ్యూటీ తాము చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి వాళ్ళ పార్టీలో వాళ్ళు కానీ, ఇప్పుడు ఈ జర్నలిస్ట్ సాయి అనేవాడు 5 రూపాయల కూలీ అని చెప్పి విజయసాయి రెడ్డి డైరెక్ట్గా చెప్పారు. ఇంకా అంతకన్నా ఏం చెప్పాలి చెప్పండి. ఈ సాయి అనేవాడు ఎవడు, వైసీపీ కుక్క అని చెప్పి వాళ్ళే చెప్పిన తర్వాత ఇంకా నేనేం చెప్పాలా? ఈడు తప్పితే ఇంకే ఎవరు బిల్ గేట్స్ గారి గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా అలా మాట్లాడరు. అంటే ఇప్పుడు మాజీ జడ్జి జడ శ్రావణ్ కుమార్ గారు అయితే కనుక బడ్జెట్ గురించి మాట్లాడుతూ అందులో జరుగుతున్న అన్ని అబద్ధాలు చెబుతున్నారు. వాళ్ళ ముగ్గురు నోళ్ళు అంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు నోళ్ళు అనేది యాసిడ్తో కడగాలి అనే మాట అయితే అంటున్నారు కదా. అరే లడ్డులో కలిపారు, ఇప్పుడు మద్యంలో స్పిరిట్ కలిపారు. మీరు ప్రజావేదిక పడేయటం కానీ చెత్త పన్ను వేయటం కానీ, దాదాపు వైజాగ్లో 5,000 ఎకరాల్లో గంజాయి పంట వేయటం కానీ 2019 నుంచి 24లో రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు నువ్వు చూసి కూడా ఇంకా సిగ్గు లేకుండా ఇలాంటి పైగా రీసెంట్గా ఏమంటారు, లోకేష్ గారు చంద్రబాబు గారి కడుపును పుట్టపోయి ఉంటే అతనికి 10,000 జాబు వచ్చేది కాదు అంటాడు. ఒరే, రిజర్వేషన్లు అనే ఒక్క మాట కనుక లేకపోతే మీరు కట్ చేయొద్దు, దయచేసి ఈ మాట కట్ చేయొద్దు. ఈడు ఎలాంటి మాటలు మాట్లాడాడంటే అసలు రిజర్వేషన్లు అనే పదం లేకపోతే ఈ మొండ యాడ్ ఉండేవాడు. ఇది డైరెక్ట్గా వేయండి. లోకేష్ గారు ఎక్కడ చదువుకున్నారు ఏంటి, ఎక్కడ జాబ్ చేశారు? వరల్డ్ బ్యాంక్లో జాబ్ చేశారు. ఒరే, నువ్వేందో నీ బతుకేందో అందరూ తెలుసు. నువ్వు ఇంతకుముందు ఈడు విజయవాడ కూడా వచ్చాడు. అప్పుడు వచ్చి బాబు గారి దగ్గర ఈడికి నియోజకవర్గానికి ఇంత ఇవ్వండి అని చెప్పి ఇన్ని కోట్లు ఏం చేసావంటారా? 2024లో మంగళగిరిలో పోటీ చేశాడు. ఎన్ని సీట్లు వచ్చినాయి, ఎన్ని ఓట్లు వచ్చినాయిరా నీకు? ఏం మాట్లాడుతున్నావు అసలు? యాసిడ్తో గడుగుతావా? లడ్లో కలిపింది చాలేదా? ఇంకా ఏం మాట్లాడుతున్నారు? బాత్రూంలో వాడే కూడా లడ్లో వాడారు. రాజశేఖర రెడ్డి పరిస్థితి ఏమైంది? రేపు జగన్ పరిస్థితి ఏమైందో చూడు. మీకు 151 సీట్లు 11 సీట్లు వచ్చినా కూడా ఇంకా సిగ్గు లేకుండా ఒరే బిల్ గేట్స్ వచ్చిన తర్వాత కూడా ఇలాంటి జడా శ్రావణ్ కుమార్ గారి వీడియోస్ చేయటం అంటే చాలా కామెడీగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళందరూ కూడా అదే పార్టీలో ఉంటారు. ఏదో ఇస్తాడు రాజశేఖర రెడ్డి, మాట్లాడతాను అని చెప్పి పోతున్నాడు, ఇస్తాడు, బాగా ఇస్తాడు వాడు. ఇంట్లో బయట లోపల అడుగు కూడా పెట్టనీయడు. గుర్తుపెట్టుకోండి మీరు, రాజశేఖర రెడ్డి ఏమేం చేశాడు ఏంటి అనేది అందరూ తెలుసు. ఇంకా ఇలాంటి వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు 5 రూపాయల కూలీలు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. ఓవరాల్గా చూస్తే కనుక బడ్జెట్ని ఎలా చూడాలంటారు? అసలు బడ్జెటే బాగాలేదంటున్నారుగా. బడ్జెట్ బాగుందా బాగాలేదా? ప్రతి ఒక్క దానికి కూడా, వ్యవసాయం కానీ విద్యకి కానీ ప్రతి ఒక్క దానికి కూడా చాలా బాగుంది అని చెప్పి నేను కాదు ప్రజలందరూ అనుకుంటున్నారు. ఇన్ని సీట్లు ఇచ్చిన తర్వాత, రాష్ట్రంలో ఇంత డెవలప్మెంట్ జరుగుతున్న తర్వాత ప్రతి ఒక్కటి కూడా అరే ఇన్ని తెలిసి అసలు బిల్ గేట్స్ గారే వచ్చారు అంటే రాష్ట్రంలో ఏ విధంగా డెవలప్మెంట్ జరుగుతుంది అన్న విషయం ఇంకా ఎవరు చెప్పాల్సిన అవసరమే లేదు అని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ కాదు పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా కులుకుంటున్నారు. గుజరాత్ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ తెలుసుకోండి ఇదంతా.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.